ఇప్పుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ ఫ్రెండ్స్, మిత్రులు, సభాధ్యక్షులు మరియు వచ్చిన పెద్దలందరికీ కూడా జైభీం తెలియజేస్తా ఉన్నా. నిజంగా ఇట్లాంటి సమావేశము ఎప్పుడో జరగాల్సి ఉండే. ఇప్పటికైనా ఏర్పాటు చేసినందుకు సెంటర్ ఫర్ బెటర్ ఇండియా మీ యొక్క ఆర్గనైజేషన్ ఈ సందర్భంగా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి సమావేశాన్ని నేను 2016లో ఏర్పాటు చేశాను. ప్రిన్సిపల్ ఆఫ్ పీజీ కాలేజ్ ఆఫ్ లా గద్దరన్న బ్రతికే ఉన్నారు అప్పుడు. అలాగే ప్రొఫెసర్ ముత్తయ్య గారు ఇటు మాదిగ సైడ్ నుండి, గద్దరన్న మాలల సైడ్ నుండి, ఉపకులాల సైడ్ నుండి, ఇట్లా అందరి మేధావులతో దీన్ని ఎట్లా పరిష్కరించుకుందాం వర్గీకరణ అంశాలు అని చెప్పేసి నేను ఆ రోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అటు మాల సంఘాలు ఇటు మాదిగ సంఘాలు వచ్చి ఇద్దరు వచ్చి కొట్లాడుకొని చివరికి నా తలకాయ కూడా కొట్టాను, ఇది పరిష్కారం కావద్దని. అదంతా మరి మీడియాలో చూసుంటారు మీరు అంతా కూడా. ఇప్పటికి కూడా ఇది పరిష్కారం కావద్దనే మాదిగ సంఘాలు మాల సంఘాలు కోరుకుంటున్నాయి. దయచేసి నేను చాలా వాస్తవాలు మాట్లాడతాను. సత్యాన్ని సత్యంగాను అసత్యాన్ని అసత్యంగాను చెప్పని చెప్పాడు బుద్ధుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఆ మార్గంలోనే పయనించాడు. సో కాబట్టి నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా చెప్తున్నాను, సత్యాన్ని సత్యంగానే చెప్తా, అసత్యాన్ని అసత్యంగానే చెప్తా. దీన్ని మేధావులు అనే వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మేధావులు దిశానిర్దేశాన్ని ఇవ్వాలి. ఒక ఏ ఉద్యమం అయినా పక్కదారి పడుతుందంటే అది మేధావుల వైఫల్యమే కారణం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు, ఏ ఉద్యమం అయినా పక్కదారి పడుతుందంటే అది పరిష్కరించబడతలేదంటే దానికి కారణం ఏంటంటే మేధావుల వైఫల్యమే కారణం. ఇవాళ 30 ఏళ్ళుగా చిన్న సమస్య, అతి చిన్న సమస్య, నా దృష్టిలో అసలు ఈ సమస్య కాదు. మా దళితులలో ఇది సమస్య కాదు. ప్రైవేటీకరణ 99% అయిపోయింది. ఇప్పుడు దాదాపుగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు ప్రైవేటీకరణ మీద అద్భుతంగా గంటలు మాట్లాడతారు. 95% ఇప్పటికే ప్రైవేటీకరణ అయిన క్రమంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు 5% మాత్రమే ఉన్నాయి. ఆ 5% ఉద్యోగాల కోసం అందులో 30 ఏళ్ళ పోరాటమా? ఒకవేళ అయితే గీతే వర్గీకరణ అయితే గీతే మాదిగలకు వచ్చే అదనపు ఉద్యోగాలు ఒక 3000. ఏ లెక్కలను తీసుకోండి మీరు. జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ఒక తప్పుల తడక. నేను ఛాలెంజ్ విసురుతున్నా ఈ సందర్భంగా ఒక మాదిగా ప్రొఫెసర్ గా. ఎస్, ఐ విల్ ప్రూవ్ ఇట్. ఇది తప్పుల తడక అనేది. ఎందుకు తప్పుల తడక అంటున్నా నేను అంటే, మూలాలకు వెళ్లకుండా పరిష్కారాన్ని ఇస్తుంది, రూట్స్ లోకి వెళ్లకుండా జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ఇవాళ నేను సుప్రీంకోర్టు కూడా తప్పుపడదలుచుకుంటున్నా. 100కు 200% దళితునిగా జస్టిస్ గవాయిని తప్పుపడుతున్నాను. కాబోయే ఈ దేశ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కావచ్చు కాక నాకేం భయం లేదు. నేను ఒక లా ప్రొఫెసర్ గా ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ఎక్కువ కాదు. నువ్వు ఆకాశం నుండి ఊడిపడలే గవాయ్. యు ఆర్ ఆల్సో ఎన్ అన్టచబుల్. అది మాత్రం గుర్తుపెట్టుకో. నువ్వు నీ 35 మంది గ్రూప్ లో నువ్వు అన్టచబుల్వే. నీ జడ్జెస్ లలో నువ్వు అన్టచబుల్వే. గుర్తుపెట్టుకో జస్టిస్ గవాయ్ గారు. ఎస్, దళిత్ జడ్జి అనే పేపర్లు కూడా రాస్తున్నాయి. గుర్తుపెట్టుకో. రేపు నువ్వు రిటైర్మెంట్ అయిన తర్వాత నీ బొందలగడ ఎక్కడ ఉంటది అంటే అంటరాని కులాల బొందలగడనే ఉంటది. ఈ బ్రాహ్మణుల బొందలగడ పక్కన ఉండదు. వినోద్ కుమార్ బొందలగడ ప్రొఫెసర్ హరగోపాల్ బాబాయ్ గారి పక్కన ఉండదు. ఉంటుందా చెప్పండి? ఎక్కడుంటాయి మన బొందలగడలు? ఊరవుతా. మన ఇల్లు ఎక్కడ ఉంటాయి? ఊరవుతా. మన బతుకులు ఎక్కడ ఉన్నాయి? ఊరవుతా. ఇప్పటికీ ఉన్నాయండి. వినోద్ కుమార్ అనేవాడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఒక ఇల్లు కోసం అద్దెకు పోతే పక్కకున్న ఒక రైతోడు, నువ్వు మాదిగడురా నీకు ఇల్లు అంటాడు. నిన్నగా మొన్న జరిగిన విషయం నేను చెప్తున్నది. అలాగే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు ఒక రాష్ట్రపతి హోదాలో దేవాలయం పోతే నీకు గర్భగుడిలోకి అనుమతి లేదురా, నువ్వు బయటనే ఉండి
నమస్కారం పెట్టుకొని పొమ్మని చెప్పారు. అలాగే రాష్ట్రపతి ముర్ము ఒక ట్రైబల్ ఉమెన్, ఆమెకు సొంత పార్లమెంట్ 2 హౌసెస్ హెడ్, ఆమె రాజ్యసభకు లోకసభకు హెడ్ ఆమె. బట్ ఆమెకు ఆ భవనానికి ఓపెన్ చేసే అర్హత లేదు. అరే మా బ్రతుకులు ఇంకా ఏ హోదాలో ఉన్నా వీఆర్ అన్టచబుల్స్, మేము అంటరాని వాళ్ళమే. ఇంకా ఈ సమాజం మమ్మల్ని అంటరాని వాళ్ళని చూసింది. మేము చివరికి శూద్రులం కాదు, మేము వర్ణ వ్యవస్థలో భాగస్వామ్యం లేవు. వీఆర్ నాట్ ఎట్ ఆల్ పార్ట్ ఆఫ్ హిందీ వర్ణాశ్రమ ధర్మాల వర్ణాశ్రమ పార్ట్. అట్లాంటి మేము ఇవాళ హోమోజీనియస్ కాదట. అదే లక్షల కోట్లుండని, వేల కోట్లుండని వివేక్ వెంకటస్వామి తండ్రి, అలాగే పివి నరసింహరావు ఇద్దరు ఒక టెంపుల్ గారు, దాని పేరు ఏదో ఉంది, ఒరిస్సాలో ఉంటది, జగన్నాథ్ టెంపుల్. జగన్నాథ్ టెంపుల్ పోతే పివి నరసింహరావు గర్భగుడిలోకి ఎంట్రీ అయ్యాడు. మా కేంద్ర మంత్రి గారు గర్భగుడిలో బయట నుండే గేట్ అవుతుండండి దండం పెట్టుకున్నాడు. పివి నరసింహరావు గారికి ఆయనకు డబ్బులు మావాడి దగ్గర మాకుండంత డబ్బులు ఆయన దగ్గర లేవు. అయినా కూడా మేము ఎక్కడున్నాం, ఊరవతలే ఉన్నాం, గర్భగుడి గేట్ లోపలికి రాలేము. మరి మాకెంత డబ్బులు ఉన్నా మేము ఇలా మిగతా వాళ్ళతో సమానమా? ఇవాళ దోపిడీ అని మాట్లాడుతున్న మా నాయకుడు, అరే ఈ దేశాన్ని దోపిడీ చేసింది బాబురాలు భాయ్. వాళ్ళ జనాభా ఎంత? 3% జనాభా లేని బ్రాహ్మణుల వాళ్ళు ఎన్ని రేషియోలు ఉన్నారు, ఎంత రేషియోలు ఉన్నారు ఇలా హరగోపాల్ గారు చెప్తారు తన ప్రసంగంలో. ఎందుకంటే తన సామాజిక వర్గమే కాబట్టి ఆ సామాజిక వర్గము ఇవాళ ఎన్ని రకాలుగా ఈ దేశాన్ని దోపిడీ చేసింది. ఇవాళ అదే జుడిషియరీలో గవాయి గారు చెప్పాలి నాకు, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను, జైలు పెట్టిన పర్వాలేదు. అదే జుడిషియరీలో మొదట ఫస్ట్ వర్గీకరణ చేయమని చెప్తున్నా నేను. ఇదే జుడిషియరీలో ఇప్పటిదాకా రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అమలు చేయమని చెప్పేసి మా వాళ్ళు ఎంత ఒప్పుకున్నా సరే నీ జుడిషియరీలో ఎందుకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయలేదు గవాయి గారు? మా దళితులు కాబట్టి నేను నిన్ను ప్రశ్నిస్తున్నా, వేరే వాళ్ళ గురించి కాదు. వేరే వాళ్ళు ఎట్లాగో అసలు కొలిజం సిస్టమ్ అనేది మీ దగ్గర ఉందా? కొలిజం సిస్టమ్ అనేది భారత రాజ్యాంగంలో ఎక్కడైనా పొందుపరిచారా? మీరెందుకు దాన్ని సపోర్ట్ చేశారు? మీరెందుకు నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ వ్యతిరేకించారు? నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అపాయింట్మెంట్ చేస్తే బడుగు బలైన వర్గాలందరికీ కూడా పరీక్షల ద్వారా ప్రతిభావంతులైన వాళ్ళు బీసీ ఎస్సీ ఎస్టీలందరికీ కూడా హైకోర్టులో సుప్రీంకోర్టులో అవకాశాలు వస్తాయి. దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేయలేదు గవాయి గారు? మీకు సత్తా లేదా గవాయి గారు? సుప్రీంకోర్టు జడ్జి అయి ఉండి మీరు ఇది తప్పని చెప్పలేదా గవాయి గారు? ఇవాళ మేము మాట్లాడితే తప్పైతుందా గవాయి గారు? రాజ్యాంగబద్ధంగా మేము మాట్లాడితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మేము మాట్లాడితే తప్పైతుందా గవాయి గారు? మేము మాట్లాడితే తప్పైతుందా పిఎల్వి గారు? 100% చెప్తున్నాను, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా మేము అంటరాని వాళ్ళుగా ఒకటే. అందరు మీరే చెప్పండి, మేము అంటరాని వాళ్ళుగా ఒక్కటే. మేము వేరు కాదు. మేము కులాల వారిగా వేరు కావచ్చు, అంటరాని వాళ్ళుగా మేమంతా ఒక్కటే. అది సుప్రీంకోర్టు చెప్పినా మేము ఒప్పుకోం. దట్ ఈస్ homogeneous. We are not heterogeneous. We are not at all heterogeneous. మేము ఎంత జబ్బా ఇచ్చినా మాకు పెద్ద సొంత విమానాలు ఉండని మేము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా సరే వీఆర్ అన్టచబుల్స్. ఆన్ దట్ కాంటెక్స్ట్ వీఆర్ homogeneous. అది సుప్రీంకోర్టు చెప్తే ఇంకెవరు చెప్పినా సరే మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. సుప్రీంకోర్టు ఆకాశం ఊడిపల్లె. దమ్ముంటే సుప్రీంకోర్టుకు నేను సవాల్ విసురుతున్నా మీడియా సందర్భంగా, మీరు కులాన్ని రద్దు చేయండి. మీరు కులాన్ని రద్దు చేయమని చెప్పి ఈ దేశ పార్లమెంట్ మీరు నరేంద్ర మోడీకి ద్వారా ఈ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయండి, కులాన్ని రద్దు చేయమని. అంటరానితనం నిర్మూలన జరగదు, కులం రద్దయ్యేదాకా అంటరానితనం నిర్మూలన జరగదు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ఈ దేశంలో కులాన్ని రద్దు చేసే దమ్ము సుప్రీంకోర్టుకు ఉందా, లేదంటే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉందా? మాట్లాడండి, రద్దు చేసి మాట్లాడండి. అప్పుడు మేము ఒప్పుకుంటాం, మేము హోమోజీనియస్. ఎందుకంటే మా దగ్గర అంటరానితనం అప్పుడు ఉండదు.
కులం రద్దు అయిన తర్వాత మాకు అంటరానితనం ఉండదు. సో మీరు కులాన్ని రద్దు చేసిన తర్వాత మీరు హోమోజినియస్ మీరు జడ్జిమెంట్ ఏం మేము ఒప్పుకుంటాం, దాన్ని ఒప్పుకుంటాం మేము అడగోపాలి సార్, మేము ఒప్పుకుంటాం అప్పుడు. కానీ అప్పటిదాకా మాత్రం ఈ దేశంలో మేము హోమోజినియస్ ఫస్ట్ ప్రిన్సిపల్. రెండో పాయింట్ విషయానికి వస్తే అసలైన మూలాలు పలుచుకున్నా నేను, ఇది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. దిస్ ఇస్ నాట్ ఏ నేషనల్ ఇష్యూ. ఇదేంటిది? ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రిజర్వేషన్ వర్గీకరణ పోరాటం స్టార్ట్ అయింది ఎక్కడ? ఆంధ్రాలో, ఇది ఉమ్మడి గ్రామంలో. మా తెలంగాణలో కాదు ఇష్యూ, మా తెలంగాణ పోరాటం కాదు ఇది ఆంధ్ర పోరాటం. అది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రిజర్వేషన్ల వర్గీకరణ సమస్య. సో అది ఎప్పుడు స్టార్ట్ అయింది? 94లో స్టార్ట్ అయింది. 94లో స్టార్ట్ అయిన తర్వాత 2004లో వర్గీకరణ చట్టము చేసే అధికారము, అంటే ఏబిసిడి చేసే అధికారము రాష్ట్రాలకు లేదు, అది కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది అని చెప్పేసి ఈ విచ్చిన కేసులో స్పష్టంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు? వాళ్ళు ఆ చట్టంలో 341 సవరించమని చెప్పేసి వాళ్ళు ప్రతిపాదన చేశారు. ఈవెన్ ఆర్డినెన్స్ కూడా పంపడం జరిగింది 341 సవరణ చేయమని. జస్టిస్ సుషా మెహ్రా కమిషన్ కూడా 341 సవరించండి అని చెప్పేసి ఆమె కూడా రిపోర్టు ఇచ్చింది. 341కి ఏం సంబంధం అండి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341కి ఏం సంబంధం? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యకు 341తో సంబంధం లేదని 2004లో నేను ఆర్టికల్ రాసిన ఆంధ్రజ్యోతిలో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇది కేవలం కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఇది కేవలము కుల సమస్య కాదు, ఇది ప్రాంతీయ సమస్య. ఈ సమస్యకు పరిష్కారం 341లో లేదు, 371Dలో ఉందని చెప్పేసి నేను ఆంధ్ర ప్రాంతము, తెలంగాణ ప్రాంతము, రాయలసీమ ప్రాంతంలో మాల మాదిగ ఉపకులాల జనాభా ఎంత ఉంది, బెనిఫిట్ అయిన వాళ్ళు ఎంతమంది, జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా ఇది మాల మాదిగల, ఆంధ్ర మాల మాదిగల సమస్య, ఇది మా తెలంగాణ మాల మాదిగల సమస్య కాదు. ఎందుకంటే మా తెలంగాణలో ఒక ఐఏఎస్ లేడు, నా ఐపీఎస్ లేడు, నా ఆఫీసర్లు ఎవరు లేరు, మా సమస్య కాదు ఇది. కాబట్టి మా సమస్యకి, ఈ సమస్యకు పరిష్కారం 371Dలో ఉంది, నాట్ 341. 341కు ఇది సంబంధం లేని విషయం. విద్యా ఉద్యోగ రంగాల్లో 371D ప్రకారంగా ఎట్లయితే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో వెనకబడ్డ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఎట్లయితే మీరు 1973 నుండి అమలు చేస్తున్న సిస్టమ్ ఏదైతే ఉందో 371D ఏదైతే ఉందో మాకు వర్తిస్తుంది. మా సమస్య కూడా అక్కడే పరిష్కారం ఉంది. ఇది 30 ఏళ్ళు సాగే పోరాటం కాదు, 3 రోజుల్లో అయిపోయే పోరాటం ఇది. ఇది 3 రోజుల్లో పరిష్కారం అయ్యే సమస్య ఇది. కొంచెం ఇది ఒక 5 minutes. ఇది 30 ఏళ్ళ పోరాటం కాదు. అసలు 30 ఏళ్ళ పోరాటం అనేది వృధా, అది పనికిరాని పోరాటం అంటున్నాను నేనైతే. 30 ఏళ్ళు చేస్తారండి వాళ్ళ 3000 ఉద్యోగాల కోసం. ఇదేమన్నా బుద్ధి కాకపోయినా? బుద్ధిలో రావాలని 30 ఏళ్ళు చేస్తారా? 2,50,000 బ్యాక్వర్డ్ పోస్టులు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి చెప్తే, అసెంబ్లీ సాక్షి చెప్తే అవేమైనా తెలియదు. అవేమైనా తెలియదు. బ్యాక్వర్డ్ పోస్టులు రాష్ట్రం మీద తర్వాత ఏమైనాయి? ఎవరు అడిగిండ్రు? ఏ మాల సంఘం అడిగింది? ఏ మాదిగ సంఘం అడిగింది? 30 ఏళ్ళుగా లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ సప్లాని నిధులు ఏమైనా ఎవరు అడిగిండ్రు? అడిగిండ్రా? భూమి 3 ఎకరాల భూమి ఇస్తాన కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఇచ్చిండు అడిగిరా? అరే బడ్జెట్ లో వాటా ఇస్తాన కేసీఆర్ ఎంత బడ్జెట్ వాటా ఇచ్చిండు అడిగిరా? ఇవన్నీ అక్కర్లేదు. లక్షల కోట్ల రూపాయల విషయాలు అవసరం, లక్షల బ్యాక్లాగ్ పోస్టుల గురించి అక్కర్లేదు. అరే మాలని దొంగ, మాది దొంగ, మాల దొంగ, మాది దొంగ. అరే ఎవరి దొంగ కాదు భయ, ఆ రెడ్డోడు దొంగ. నిన్ను పరిపాలించిన రెడ్డోడు దొంగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. నిన్ను పరిపాలించిన కమ్మోడు దొంగ, నిన్ను పరిపాలించిన వెలమోడు దొంగ. నువ్వు కాదు భయ, మాలోడు దొంగ కాదు. మాలోడు ఎక్కడ పరిపాలకుడుగా ఉన్నాడు? ఎట్లా దొంగ అంటాడు? ఎవరు సరిచేయాలా? దీన్ని పరిపాలకుడు సరిచేయాలనా, మాలోడు సరిచేయాలనా? ఈ సమస్య ఎవరు పరిష్కారం చేయాలా? రాజ్యం చేయాలా లేకపోతే మాలలు చేయాలా? ఎవరు చేయాలి దీన్ని? రాజ్యం చేయాల్సిన పనిని రాజ్యం మీద మాట్లాడకుండా నువ్వు మాలల్ని ఎక్కుపెట్టడం, నీ తోటి అంటరాని వాళ్ళను అవమానపరచడం, ఇది ఎంతవరకు న్యాయబద్ధమో, ఎంతవరకు చట్టబద్ధమో, ఎట్లాంటి లీగల్ మ్యాటో
మరి ఒక న్యాయ కోవిదులైన వాళ్ళు లేదా ప్రొఫెసర్లు అంతా కూడా చెప్పాలి, ఇది ఎట్లా ధర్మబద్ధమైన పోరాటము, ఇది న్యాయబద్ధమైన పోరాటమో చెప్పాలి. ఒక అంటరాని వాడితోటి అంటరాని వాడిని తిట్టుకుంటా ఉంటే మజా చేస్తున్నా అక్కడ కులాలు, అక్కడ కుల మేధావులు, బీసీ మేధావులు అరే మమ్మల్ని బీసీ ఊర్లలో ఇవాళ మొత్తం ఎస్సీ ఎస్టీలు అణిచివేసిన చరిత్ర బీసీలది. నేను పిహెచ్డి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ మీద చేశాను. అగ్ర కులాలు మా మీద 10% చేస్తే 90% అట్రాసిటీ చేసింది బీసీలు. ఏ బీసీకి దళితుల గురించి మాట్లాడే నైతిక అలా చెప్తున్న సందర్భంగా ఏం మీరు మాట్లాడతారా మా గురించి? మీరా మాకు నిధులు చెప్పేది? మమ్మల్ని అణిచివేస్తున్నా మీరు, మమ్మల్ని అంటరాని వారిగా చూస్తున్నా మీరు, మా గురించి నిధులు చెప్పడానికి రావడానికి సిద్ధమైందా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇక్కడ బీసీ మేధావులు కూడా ఉన్నారు. అట్రాసిటీ యాక్ట్ ఇవాళ రెడ్లు వెనుక ఉండొచ్చు కాక, కమ్మలు వెనుక ఉండొచ్చు కాక, అప్పర్ కాస్ట్ ఉండొచ్చు కాక, బట్ మా మీద అత్యాచారాలు చేస్తుంది, మమ్మల్ని గుళ్ళో ప్రాణి యొక్క ఎక్కువ శాతం బీసీలే. ఆ వాస్తవాలను కూడా ఒప్పుకోవాల్సి తీరాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బీసీ మేధావులు. ఆ వాస్తవాలను ఒప్పుకోవాలని చెప్పేసి నేను అగ్రకుల మేధావులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా ఛాతి వేల సంవత్సరాలుగా అంటాని వాళ్ళుగా అధికారానికి అన్నిటికీ దూరమైన, అక్షరానికి దూరమైన, ఆత్మగౌరవానికి దూరమైన వేల సంవత్సరాలుగా దుర్మార్గంగా మమ్మల్ని చేస్తున్నారు వేల సంవత్సరాలుగా. ఇప్పుడిప్పుడే బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చిన తర్వాత రాజ్యాంగంలో అకాస్త రిజర్వేషన్లు పొందుపరిచిన తర్వాత 1950 నుండి మాత్రమే మిమ్మల్ని మనుషులుగా చూడబడ్డం. మాకు చదువుకునే హక్కు వచ్చింది, మాకు ఉద్యోగం సంపాదించే హక్కు వచ్చింది. వేల సంవత్సరాలుగా అనుభవించిన బ్రాహ్మణులు వచ్చి నీతులు చెప్తారా మాకు? మమ్మల్ని అధికారానికి, ఆత్మగౌరవానికి, చదువుకు, విద్యకు అన్నిటికీ దూరం చేసిన బ్రాహ్మణ సమాజ వర్గం ఇలా నీతులు చెప్తారట మాకు. మేము వినాలట. అదే క్షమించండి బాయ్, తప్పు మీది. ఇవాళ మేము ఇట్లా కావడానికి కారణం ఈ బ్రాహ్మణ సమాజం, ఈ అగ్రవర్ణ సమాజం, ఈ ఆధిపత్య వర్గాలు, దోపిడి కులాలు, వాళ్ళ దమన నీతి. ఈ సమస్యను పరిష్కరించకపోవడం కూడా వాళ్ళది తప్పు. తప్పు మీరు చేసి శిక్ష మాక. అరే మమ్మల్ని అంటరాని వాళ్ళు చేసింది మీరు, గుళ్ళోకి రానియండి మీరు. మేము గుడికి పోతే, చర్చికి పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తావు. మేము ఇస్లాం పోతే మాకు రిజర్వేషన్ రద్దు చేస్తావు. అరే రానియకుండా మేము తప్పు చేసింది మీరు కదా, మరి మేము ఎక్కడికి పోవాలి, మేము ఎంత బతకాలి? తప్పు చేసి శిక్ష మాకేస్తున్నావు. ఈ విషయంలో కూడా జరిగింది అది. తప్పు చేసింది ఎవరు? దీనికి కారకులు ఎవరు? ఈ రిజర్వేషన్లు పంపకం ప్రాపర్ గా జరగకుండా చేసింది పాలకులు, నాట్ మానవులు. కాబట్టి మిత్రులారా, నేను కొంచెం టైం ఎక్కువ తీసుకుంటే దయచేసి మీరు కొంచెం అలో చేయాలి. ఎందుకంటే ఇప్పటిదాకా మూలాల గురించి మాట్లాడకుండా, అది మాలలైనా, అది మాదిగలైనా మేధావులు చెప్పుకుంటున్నారు. మూలాల గురించి చర్చించకుండా, పరిష్కారం గురించి చర్చించకుండా, ఇష్టరాజ్యంగా ఒకరినొకరు నిందించుకుంటా ఇప్పుడు నన్ను ఎట్లా ముద్ర వేస్తున్నారంటే వీడు మాల, అసలు వీడు మాలలో పుట్టిన అంటున్నాను నన్నైతే. అదే అనుకోండి భయ్, అనుకోండి భయ్, నేను దళితుణ్ణి, నేను బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైన వారసుని అని చెప్పుకుంటున్నాను, ధైర్యంగా చెప్పుకుంటున్నా. ఎవరు ఎన్నైనా సరే, ఎవరు బీజేపీ బానిసలకు భయపడేది లేదు, మన వాళ్ళ బానిసలకు భయపడేది లేదు. ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునే చెప్తున్నాను నేను. ఎవరికి భయపడే ప్రశ్నే లేదని చెప్తున్నా. వాస్తవాలను వాస్తవంగా చెప్పడానికి నేను ఎవరికి భయపడాల్సిన ప్రశ్నే అవసరమే లేదని చెప్తున్నా ఈ సందర్భంగా. ఇక విషయానికి వస్తే, ఇవాళ ఈ కేసు పరిష్కారము, ఈ కేసులో 2010లో ఈ కేసు ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. ఈ కేసులో జడ్జిమెంట్ ఇక్కడిది కాదు, పంజాబ్ కేసు. 2010లో ఈ కేసు బుక్ అయితే 2024లో జడ్జిమెంట్ వచ్చింది. మా కృష్ణన్న ఈ కేసులో ఎప్పుడు ఇంప్లీడ్ అయ్యాడంటే 2022లో ఇంప్లీడ్ అయ్యాడు. అంటే ఎన్నేళ్ల తర్వాత? 12 ఏళ్ల తర్వాత. అయితే 2004లో ఇవి చిన్న కేసు జడ్జిమెంట్ కొట్టుడు పోతే మరెందుకు రివ్యూ పిటిషన్ వేయలే? పంజాబ్ కేసు దాకా ఎందుకు ఆగాడు? పంజాబ్ కేసులో ఎందుకు ఇంప్లీడ్ అయ్యాడు? సొంతగా ఈ 2004 కేసులో ఎందుకు నువ్వు రివ్యూ పిటిషన్ వేయలే? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, మాదిగలకు అన్యాయం జరిగిందని చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టులో నువ్వు ఎందుకు ఇంతవరకు కూడా కేసు వేయలేదు? 2022లో ఈ పంజాబ్ కేసులో మాత్రమే ఎందుకు ఇంప్లీడ్ అయినావు?
అది కూడా 12 ఏళ్ళ తర్వాత. ఆ కేసు స్టార్ట్ అయ్యి 2012 స్టార్ట్ అయితే నువ్వు 2022లో ఇంప్లీడ్ అయ్యాను. అంటే ఏ కారణం చేత ఇంప్లీడ్ అయ్యావు? రెండవది. మూడో ప్రశ్న, అసలు ఎస్టీల వలన ఈ కేసులో పిటిషన్ వేశారా? ఎవరైనా పిటిషనర్ గా ఉన్నారా? సుప్రీంకోర్టు లాయర్లు, హైకోర్టు లాయర్లు ఇక్కడ ఉన్నారు. ఈ కేసులో ఎవరైనా ఎస్టీలు ఉన్నారా? మరి లేనప్పుడు ఎస్టీలను కూడా ఇంక్లూడ్ చేస్తే ఎందుకు జడ్జిమెంట్ ఇచ్చిన? దీని కాన్స్పరెన్సీ ఏంటంటున్నా నేను. వాట్ ఈస్ ద కాన్స్పరెన్సీ బిహైండ్ ఇట్? వెదర్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఇంక్లూడెడ్, వెదర్ బీజేపీ సపోర్టెడ్, అది జడ్జిమెంట్ ఎట్లయితుంది? నాకు బీజేపీ, నాకు వీళ్ళు సహకారం చేశారు, వాళ్ళు సహకారం చేశారు, సుప్రీంకోర్టులో ఇది చేశారు, అది చేశారు అంటే నువ్వు బీజేపీతో మానిపులేట్ అయ్యి, ఆర్ఎస్ఎస్ తో మానిపులేట్ అయ్యి ఈ జడ్జిమెంట్ ఇప్పించినావా? అంటే సుప్రీంకోర్టు ఆర్ఎస్ఎస్ బీజేపీ డైరెక్షన్ లో జడ్జిమెంట్ ఇచ్చిందా? లేక రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ఇచ్చిందా? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ ఈక్వాలిటీ ప్రకారంగా ఇస్తే జడ్జిమెంట్ నీకు క్రిమినల్ అనే అంశం ఎందుకు వస్తుంది? మీరు ఇప్పటిదాకా క్రిమినల్ ఓన్లీ డైరెక్షన్ అన్నారు కదా సార్ ఇప్పటిదాకా ఆర్గ్యుమెంట్లు అన్నాడు కదా, అది డైరెక్షన్ ఎట్లయితుంది? మెజారిటీ 4 members. నేను ఒకసారి జడ్జిమెంట్ మొత్తం కాదు, సతీష్ చంద్ర మిశ్రా శర్మ మాత్రమే మీకు చదివి వినిపిస్తా, ఎందుకంటే క్లారిటీ కోసం. I had the privilege of reading the lucid and detailed opinions authored by the Honorable Justice D.Y. Chandrachud, Chief Justice of India, and Honorable Justice B.R. Gawai, respectively. I am fully agreed with the both opinions to the extent the validity of sub-classification within scheduled caste has been held to be constitutionally permissible. Moreover, I am fully in agreement with the opinions to the extent that any exercise involving sub-classification by the state must be supported empirical data. That ought underscore the more disadvantaged status of subgroup to which preferential treatment is sought to be provided vis-a-vis the constitutional caste as a whole. అని చెప్తూ ఇంకొక 2 లైన్లు ఉన్నాయి, 2-3 లైన్లు మీకు ఇచ్చిన బుక్ లాస్ట్ పేజ్ లో ఉందండి. సతీష్ చంద్ర శర్మ గారి ఒక జడ్జిమెంట్. హవెవర్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ అప్లికబిలిటీ ఆఫ్ ది క్రిమినల్ ప్రిన్సిపల్, ఈ పాయింట్ చాలా వెరీ ఇంపార్టెంట్ my friends. However, the question of applicability of the criminal principle to scheduled caste and scheduled tribes, I find myself in agreement with the view expressed by the Justice Gawai. For the full realization, full wording చూడండి, wording sir, PLV sir, just listen here. I find myself in agreement with the view expressed by Justice Gawai for the full realization of substantive equality. What do you mean by the substantive equality? What do you mean by the substantive equality? Substantive equality అంటే in total 80% ఎవరైతే వెనుకబడ్డారో ఎకనామికల్ గా, సోషల్ గా, పొలిటికల్ గా, ఇంటర్సే షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్, the identification of criminal షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆర్చ్ అంటే తప్పకుండా టు బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్. ఇది తప్పకుండా అనుసరించాల్సిన విధానము, స్టేట్ తప్పకుండా అనుసరించాల్సిన క్రైటీరియా క్రిమిలేయర్. ఇది జడ్జిమెంట్. మరి క్రిమిలేయర్ లేదు, పుట్టి డైరెక్షనే, అది ఒక సూచన మాత్రం, ఇన్సిడెంటల్ హ్యాపెన్స్ అంటే అది అరే కాన్స్టిట్యూషనల్ సభ, రాజ్యాంగ నిర్మాణ సభ క్రిమినల్ ఒప్పుకోలేదు. రాజ్యాంగ నిర్మాణ సభ కంటే గొప్పలా ఈయన గవాయ్, ఈ చంద్రచూడ్, లేదంటే ఈ జడ్జిలు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చిన 7 జడ్జిలు రాజ్యాంగ నిర్మాణ సభ అంటే గొప్పలా వాళ్ళు, బాబాసాహెబ్ గారు కంటే గొప్పలా వాళ్ళు. ఇవాళ మీరు ఇంద్రశాని కేసు రిజర్వేషన్ అంశంలో చాలా స్పష్టమైన కేసు. 9 మంది జడ్జిలు ఇచ్చారు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 7 కాదు, 9 మంది జడ్జెస్. ఆ 9 మంది జడ్జెస్ లో క్రిమినల్ బీసీలకు కూడా వర్తించని చెప్పింది, బీసీలకు కూడా వర్తించదని చెప్పింది. మరి అట్లాంటప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఎట్లా వర్తిస్తుంది? ఇది మీ మైనారిటీ జడ్జిమెంట్ ఎట్లా వర్తిస్తుంది? 7 members 6 కదా అనుకూలంగా ఇచ్చారు, ఒకరు వ్యతిరేకించారు కదా. నువ్వు 6 గొప్పలా 9 మంది గొప్పలా?
ఎక్కువ వాళ్ళని మెజార్టీ అయితే నీది మెజార్టీ అవుతుందా? అట్లా అంతే ఇది. సో వాళ్ళ నెక్స్ట్ క్రిమీ లేయర్ అంశము రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. ఇవాళ సుప్రీంకోర్టులో 9 మంది జడ్జిలు ఒప్పుకోలేదు. ఇవాళ వీళ్ళు 6 మాత్రం ఒప్పుకుంటే అది చట్టం అవుతుందట. దాన్ని రాష్ట్రాలు మ్యాండేటరీ కూడా చేయమని చెప్పారు. మళ్ళీ వీళ్ళు మ్యాండేటరీగా చేయండి అని చెప్పింది. ఏమన్నా ఒక సూచన టైపులో మాత్రమే చెప్పింది. ఇది డైరెక్షన్స్ మాత్రమే ఇచ్చింది. అరే ఐఎల్ఎస్ ఒక మంచి ప్రశ్న వేశాడు, అద్భుతమైన ప్రశ్న, నేను దాన్ని అభినందిస్తున్నా. ఏంటది మరి సెంట్రల్ సంగతి ఏంది, యూపీఎస్సీ సంగతి ఏంది? ఓకే స్టేట్ సంగతి ఓకే, ఈ డైరెక్షన్ ఓకే, వాట్ అబౌట్ సెంట్రల్ గవర్నమెంట్? మరి ఎందుకు మీరు చెప్పలేదు ఏం డైరెక్షన్ ఎందుకు ఇవ్వలేదు? మీరు నిజంగా మీరు న్యాయమూర్తులే అయితే, మీకు న్యాయం చేయాలనే కోరిక మాకుంటే, మా పట్ల అంత ప్రేమ మీకుంటే, మా జస్టిస్ గవాయి మా దళితుడే అయితే మరి సుప్రీం మాకు సెంట్రల్ గవర్నమెంట్ లో వాటా వద్దా సార్? ఆనరబుల్ జస్టిస్ గవాయి సార్, can we can't get as a right to get a opportunity in the central government? Huge opportunities are there in central government. లక్షల జాబులు రైల్వేస్ లో ఉంటాయి, ఎల్ఐసి లో ఉంటాయి, చాలా లక్షలాది జాబులు ఉంటున్నా, కోట్లాది జాబులు ఉంటున్నా ఆ కేంద్రంలో అయితే మనకు వాటా అవుతాడు. కానీ రాష్ట్రాలు మాత్రం మీరు చేసుకోవచ్చు అని చెప్తే ఎంత మేరకు చట్టబద్ధత ఉన్నది సార్? మీరు పార్లమెంట్కి ఎందుకు డైరెక్షన్ చేయలేదు సార్? మా నాయకుడు 30 ఏళ్ళుగా చలో ఢిల్లీ చలో ఢిల్లీ చలో ఢిల్లీ అన్నాడు, పార్లమెంట్ లో ఎందుకు చట్టం చేయలేదు సార్? 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పేసి అధికారులకు వచ్చిన బీజేపీ 11 సంవత్సరాలుగా పార్లమెంట్ లో చట్టం ఎందుకు చేయలేదు సార్? మీరు ఎందుకు డైరెక్షన్ అడగలేదు సార్? ఇవన్నీ కూడా కీలకమైన ప్రశ్నలు కదా, ఇవన్నీ కూడా దళిత సమాజం అడగాల్సిన ప్రశ్నలు కదా. చివరిగా నేను ఇది ఎట్లా పరిష్కారం కావాలని కూడా చెప్పి నేను ముగిస్తాను. ఒక 2 minutes లో ఎట్లా పరిష్కారం కావాలి నేను ఒకటే చెప్పాను. 371D ప్రకారంగా ఎట్లాంటి లీగల్ సమస్యలు లేకుండా ఇది పరిష్కరించుకోవచ్చు. ఒకటి, ఎందుకంటే రాజ్యాంగంలో 73 నుండి అమలు అవుతుంది. అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా ఇవాళ ప్రెసిడెన్షియల్ 371D అనే ఒక స్పెషల్ ప్రివిలేజ్ ఇచ్చింది మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్య. ఇది రాష్ట్రాలుగా విభజన తర్వాత కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమస్యనే, 2 తెలుగు రాష్ట్రాల సమస్య. ఇప్పుడు 371D స్టిల్ లైవ్ లో ఉంది, ఆ ఆర్టికల్ స్టిల్ లైవ్ లో ఉంది. ఇవాళ రాష్ట్రాల విభజన, ఉద్యోగుల విభజన, అలాగే నీటి పంపకాల విభజన, అట్లాగే 7th షెడ్యూల్లో ఉన్న ఆస్తుల పంపకాల విభజన అన్నీ జరుగుతున్నప్పుడు మాది ఎందుకు జరగాలంటున్నా? మా మాల మాదిగల సమస్య, మా ఉత్పల సమస్య ఇది ఎందుకు జరగాలంటున్నా? ఎందుకు దాంట్లో పరిష్కారం లభించదు అంటున్నా? మీరెందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఆయన వర్గీకరణ మొత్తం ఫౌండరేనా, ఆయన మొత్తానికి నయా మనులేనా, ఈయన ఉద్యమంలో ఉన్నవాడేనా? అవునా? మావాడు చెప్పింది అదే కదా, వర్గీకరణ ఉద్యమంలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి. నేను అంటలేను, ఎవరంటానా? కరికాను అంటానా? నేను ఎవరినంటానా? కేసీ వేణుగోపాల్ అంటానా? మరి ఉన్నవాడువే కదా, నువ్వు ఆడింది చెప్తానువే కదా, ఎందుకు తెలియదు? నేను ఎవరన్నా అన్నాడు, మా వాళ్ళు వచ్చారు, మీరు ఎవరన్నా మీరు ఆడింది ఎవరు అన్నారు? ఎవరన్నా మరి అన్నప్పుడు తెత్తానోడు తేనోడు నువ్వు యుద్ధం ఎవరి మీద చేయాలి? తెత్తాను మీద తేనోడి మీద చేయి, అంతేగాని మాలైందే టార్గెట్ చేయడము. ఏమన్నా మా ముఖ్యమంత్రులు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు మాలో? మరి ఇవాళ వీళ్ళిద్దరూ 371D ప్రకారంగా ఈ సమస్యను చిన్నగా పరిష్కరించవచ్చు. ఏ లీగల్ సమస్య రాదు. ఈవెన్ ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఫాలో కావాల్సిన అవసరం లేదు. నేను చెప్తున్నా, దీనికి 371 సంబంధమే లేదు. ఇది కేవలం ప్రాంతీయ సమస్యనే మేజర్ గా. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇది ప్రాంతీయ సమస్యనే మేజర్ గా. మాది కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసరే ఉన్నాడండి ఇప్పుడు దాకా. ఈవెన్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది ఉండండి అన్న చెప్పండి మీరు. మాదిగల నుండి ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు, అది కూడా పాతలే. ఒకళ్ళు మొన్న వచ్చింది కావచ్చు, ఒక ఆయన వచ్చింది కావచ్చు, ఒకరైతే. కానీ ఆంధ్రప్రదేశ్ పోండి, మాదిగలు ఎంతమంది ఉంటారు? ఐఏఎస్ లో మాదిగలు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారుగా. ఇక దానకిషోర్ ఎవరండి? రాహుల్ బొజ్జా ఎవరండి? ఇంకా ఎవరన్నా చూడు, మొత్తం మనకి ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ చూడండి ఎంతమంది ఉన్నారు. అరే దాంట్లో ఒక తెలంగాణ ఉన్నాడా? అరే లేం భయ్, మేము ఉర్దూ మీడియంలో చదువుకున్న వాళ్ళము.
మా ఐలేసారి తెలుస్తుంది. ఇంకా మాది ఉర్దూ మీడియము, మేము తొల పరిశ్రమ మాదిగల మేము పోయినాము. మేము చదువుకోలే. మా అయ్య చిన్నప్పుడు, నేను చెప్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. మా అయ్య చిన్నప్పుడు ఏమన్నా తెలుసా సార్, మీరు కూడా వినండి. మా అయ్య చిన్నప్పుడు ఏమన్నదంటే, అరే 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 నువ్వేం చేస్తావు అనేది అంటే, నాయన నేను చదువుకుంటాను ఆయన అని. ఎందుకురా ఆడిపట్టుడా తెలంగాణ భాషలు చెప్తున్నా, ఎందుకు ఆడవాళ్ళు దయచేసి ఏమనుకోదు, క్షమించాలి నన్ను. మన ఆయన ఏమన్నా ఆడిపట్టుడా నువ్వు చదువుకుంటావురా, అరే మాల మాదిగలు చదువుకుంటాడు ఎవడన్నా. మనం ఏం చేయాలి? మనం దొంగతనం చేయాలి. మనం ఏం చేయాలి? మనం ఒక తన్నాలి అంటే ఇవన్నీ అగ్రకులాలు నేర్పిన పాఠాలు అన్నట్టు మన సమాజానికి. చదువుకుంటావురా నువ్వు అని చెప్పేసి ఆడిపట్టుడు అని చెప్పేసి మా తమ్ముడికి, అరే నువ్వేం చేస్తున్నాడు? ఆ తమ్ముడు ఏమన్నా నేనంట దొంగతనం చేస్తా, టాంగ కొడతా, నేను వచ్చేస్తానా? అరే నువ్వు చెప్పాల్సిన కూడా పాపలు అడుగుతున్నా. వాడు కదా చదువుకోవాల్సింది, వాళ్ళకి కండలేదు, వాడు ఉట్టి మాట చెప్పి బతుకుతాడు. పాపలు చదువుకోవాలి, నువ్వు మన మీద కూడా చదువుకుంటారా అని మా నాయన మొత్తం బ్రాహ్మణ సిద్ధాంతాన్ని ఒక్క మాటలో చెప్పాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు నాకు అర్థం. అరే ఇదే అండి మా జాతుల్లో మా పేరెంట్స్ నేర్పిన ముచ్చట. మాకు చదువుకు దూరం ఆయన ముచ్చట వేల సంవత్సరాలుగా. సో కాబట్టి ఇవాళ పరిష్కారం చేయాల్సింది ఇద్దరు ముఖ్యమంత్రులు 371 ద్వారా. నా ప్రతిపాదన ఏంటంటే, సార్తో కూడా నేను చాలాసార్లు సందర్భాలు చర్చించాను. 10% ఎప్పటిదాకా ఏమాత్రం అనుభవించని, అసలు ఉద్యోగాలు కాదు కదా, భూమి కాదు కదా, చదువు కాదు కదా, ఏమాత్రం అవకాశాలు, రిజర్వేషన్ అంటే తెలియని వాళ్ళు ఒక 10% రిజర్వేషన్లు, వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ లో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు ముందు ఎంబీసీలకు తమ్ముడు చెప్పినట్టుగా వాళ్ళకు ముందు ప్రిఫరెన్స్, తర్వాత మాదిగల్లో వాళ్ళకి సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ మానవులు కొంత లబ్ధి పొందిరు కాబట్టి. ఇట్లా ముగ్గురు కూడా అస్సలు లబ్ధి పొందిన వాళ్ళు ఉపకులాల నుండి, మాదిగల నుండి, మాలల నుండి వాళ్ళకు 10% రిజర్వేషన్ కేటాయిస్తూ, కొంత లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో క్లర్క్ నుండి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటారో సూపరింటెండెంట్ దాకా ఎదిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు 5% ఉన్న 15%. ఏ అండ్ బిఏ ఇక ఏబిసిడి చేయమని చెప్పాలి. చూడండి మీరు జడ్జిమెంట్ మొత్తం చదవండి, ఎక్కడ కూడా ఏబిసిడి చేయమని చెప్పాలి. సబ్ క్లాసిఫై చేయలేదు, కేటగరైజేషన్ అనే పదమే వాడలే. సార్ చెప్పింది కరెక్ట్. ఈ మాదిగా ఒక్క పదం కూడా వాడలే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో. కాబట్టి ఇక్కడ కూడా మనం కూడా వాడాల్సిన అవసరం లేదు. మాలకు సపరేట్ ఒకటి గ్రూపు, మాదిగోళ్ళకు ఒక గ్రూప్ వేరు, ఉపకులాలకు ఒక గ్రూప్ వేరు. అరే ఎందుకు మమ్మల్ని డివైడ్ చేస్తారు? మేము అంతా హోమోజీనియస్ అనే, ఇప్పటికీ హోమోజీనియస్ అని చెప్తున్నాం కదా. నాకేం వస్తుంది ఇప్పటికీ ఇల్లుకి ఇస్తలేదంటే, ఒక డీన్ హోదాలో, ప్రొఫెసర్ హోదాలో నేను పని చేసినప్పటికీ కూడా అంత పెద్ద యూనివర్సిటీలో ఐఎమ్ ద యంగెస్ట్ డీన్. నా వయసులో ఒక బ్రాహ్మణ కూడా కాలేదు డీన్ గా. ఒక లా డిపార్ట్మెంట్ ఒక డీన్ పోస్ట్ అంటే మామూలు విషయం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో నేను చదువులు చెప్పొచ్చిన. బాబాసాహెబ్ చదువుకున్న యూనివర్సిటీలో చదువు చెప్పొచ్చిన నేను. అంతటి వాడికి నాకు రిలీజన్ అయ్యలేదండి. నాకు దుఃఖం రాదా? నాకు అవమానం కాదా? నా జాతులు చదువుకున్న నేనే నా పరిస్థితి, నా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటే, నా ఊర్లో ఉన్న మాదిగల పరిస్థితి ఎట్లా ఉంటుంది చెప్పండి. మేధావి వర్గం, ఓసీ మేధావి వర్గమా, బీసీ మేధావి వర్గమా? మా బతుకులు ఇంకా ఈ రకంగానే ఉన్నాయండి. మీరు అర్థం చేసుకోవాలా? మనవాదుల సంఘంలో చేరి ప్యాకేజీ స్టార్ అయిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కాదండి, వాస్తవాలను గ్రహించండి. మనవాదు మాలైనా సరే, మాదిగలైనా సరే, మీరంతా అగ్రకులాల ఏజెంట్లే నా దృష్టిలో. ఆ సంఘాల పేరుతో పెట్టుకుంటే వాళ్ళంతా. కాబట్టి వాళ్ళ ఇంత దుర్మార్గమైన పరిస్థితి మాకుంటే పరిష్కారం చేయాల్సింది పోయి పాలకుడు చేయాల్సింది పోతే మమ్మల్ని ఎవరు మార్పరుస్తారు? రెండవది, ఒకవేళ పెంచితే మీరు కనుక పెంచితే 22% మా జనాభా ప్రజెంట్ 17%. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ డిసడ్వాంటేజ్ గ్రూప్లకు ఇవ్వండి 17%, 7%, కొంచెం 15% వాళ్ళకి ఇస్తూ 7% ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఈ 2 ప్రపోజల్స్. తర్వాత దాంతో పాటు నేను ఒక 13-16 మనం పెట్టిన ప్రపోజల్స్ డెవలప్మెంట్ కోసం. మనకు కార్పొరేషన్స్ సపరేట్ గా పెట్టండి. మాల కార్పొరేషన్ కానీ, మాదే కార్పొరేషన్ కానీ, ఉపకులాలకు కార్పొరేషన్ కానీ పెట్టండి. అట్లాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక యూనివర్సిటీ పెట్టండి దళితుల కోసం ప్రత్యేకంగా. బడ్జెట్ మాకు
మినిమం 1000 కోట్లు కేటాయించండి. అట్లాగే మాకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని అప్గ్రేడ్ చేయండి. దళిత వాడల్లో ఉన్న అన్ని స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయండి. మాకు ఇల్లు ఇల్లు ఇవ్వండి, ఉపాధి లేని వాళ్ళకి ఉపాధి ఇవ్వండి. ఇవన్నీ ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం లేదా ఉపాధి కల్పించండి. ఇవన్నీ ఏం చేయకుండా మనం తెచ్చుకోవడం, మనల్ని మనం కంచిపరచుకోవడం, అవమానపరచుకోవడం, ఇది ఏ మేరకు సమంజసం, ఏ మేరకు న్యాయం, ఏ మేరకు చట్టబద్ధత అని చెప్పేసి తెలియజేస్తూ ఈ సదావకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటిదాకా నేను చాలా సమయం తీసుకున్నందుకు క్షమించమని, అదేవిధంగా మనం కలిసి అరగోపాల్ సార్ కానీ మిగతా వాళ్ళ హైలైట్ సార్ కానీ అందరం కలిసి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చి ఇది మాల మార్గం పర్మనెంట్ సొల్యూషన్. దీన్ని మనం ముఖ్యమంత్రి గారు ఇక్కడైనా సరే అక్కడైనా సరే అక్కడ వాళ్ళతో అయినా కూడా నేను తావు తప్పకూడదా, నేను తప్పులకే వ్యతిరేకం అండి. నేను చెప్తున్నా వల్ల మేము తప్పులకే వ్యతిరేకం. మమ్మల్ని బానిసలు చేసింది తప్పు. మా వృత్తులు ఇవాళ తప్పు పట్టినందుకే మా వాళ్ళకి చదువు లేదు. మేము చచ్చిపోయిన శవాల తినాలా, ఇంకా మేము చచ్చిపోయిన జంతువుల కానీ ఉండాలా? అరే పాపనం తప్పు, పాపను ఒప్పుకోమనండి, రెడ్డు తప్పు, రెడ్డు ఒప్పుకోమనండి. మేమెందుకు పొందలు చేయాలండి? అరే మమ్మల్ని అంటారు వాళ్ళని, మా వృత్తులను కూడా అంటారని వాళ్ళు అట్లాంటి వాళ్ళని మేము ఎందుకు చేయాలి? మా బాబాసాహెబ్ అంబేద్కర్ 100 ఏళ్ళ క్రితం వదిలిపెట్టాలని తప్పుకోవడం ముఖ్య పెడతాం. మేము ఈ తప్పులు కొట్టే చేతులే గ్రామాన్ని సంపాదించాలి. ప్రపంచాన్ని దేశాన్ని దళితులంతా ఒక్కటే ఐక్యంగా అన్ని కలిసి పంచుకుందాం, పెంచుకుందాం, పంచుకుందాం, కలిసి రాజకీయ అధికారం వైపు పోదామని తెలియజేస్తుంది.